మన ప్రభైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు. ఈ రోజున మనము యాకోబు మరియు లేయా కుమార్తె అయిన దీనా గురించి తెలుసుకుందాము. యాకోబు ఇస్సాకు కుమారుడు మరియు అబ్రహాము మనవడు. ఆయనకు 4 స్త్రీల ద్వారా 12 మంది కుమారులు, ఒక కుమార్తె కలిగెను. లేయా, రాహేలు, బిల్హా మరియు జిల్పా. ఈ 12 మంది కుమారులు ఇశ్రాయేలు గోత్రాధిపతులు అయ్యారు. దీనా తన జీవితంలో ఎంత నష్టపోయిందో, తన ద్వారా ఎంత నష్టము, భయంకరమైన విపత్తు జరిగిందో మనము ఈ కథలో చూద్దాము. యాకోబు కుటుంబం కానాను పట్టణమైన షెకెములో స్థిరపడిన తరువాత లేయా కుమార్తె దీనా ఆ నగరాన్ని చూడాలని నిర్ణయించుకుంది. ఆమె ఒంటరిగా ఇతర యువతులను కలవడానికి నగరంలోనికి వెళ్ళింది. కానీ ఆ దేశపు అధిపతి షెకెము ఆమెను చూసినప్పుడు అతడు ఆమెను ప్రేమించాడు. అతను ఆమెను రాజభవనానికి తీసుకొని వెళ్ళి ఆమెతో ఒక సంబంధం ఏర్పరచుకున్నాడు. తరువాత ఆమెను తన భార్యగా చేసుకోవాలని అతను తన తండ్రిని అడిగాడు. షెకెము తండ్రి హమోరు యాకోబుతో మాట్లాడటానికి వచ్చాడు. దీనాను షెకెమునకు ఇచ్చి వివాహం చేస్తాడా అని అతడు యాకోబును అడిగాడు. తరువాత అతను తన కుమారులను వారి కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తానని ప్రతిపాదించాడు. హమోరు వారితో, షెకెము అను నా కుమారుని మనస్సు మీ కుమార్తె మీదనే ఉన్నది. దయచేసి ఆమెను అతనికిచ్చి పెళ్లి చేయమని అడుగుతాడు. మీ పిల్లలను మాకిచ్చి మా పిల్లలను మీరు పుచ్చుకొని మాతో వియమంది మా మధ్య నివసించుడి. ఈ దేశము మీ ఎదుట ఉన్నది. ఇందులో మీరు నివసించి వ్యాపారం చేసి ఆస్తి సంపాదించుకొనుడని అతనితో అడిగాను. మరియు షెకెము మీ కటాక్షము నా మీద రానీయుడి. మీరేమి అడుగుదురో అది మీకు ఇచ్చేదును అని చెప్పేసి షెకెము యాకోబుని అడుగుతాడు. అయితే తన సహోదరి అయిన దీనాను అతడు చెరిపివేసినందున యాకోబు కుమారులు షెకెముతోని అతని తండ్రి అయిన హమోరుతోనూ కపటముగా ఉత్తరం ఇచ్చి వారిని అక్కడి నుంచి పంపివేస్తారు. దీనా సోదరులు తమ సోదరిని అవమానకరమైన పని చేసినందుకు బహుగా దుఃఖించి కోపంగా ఉన్నారు. ఆ ఒప్పందానికి అంగీకరించాలంటే ఆ దేశంలోని పురుషులందరూ సున్నతి చేయించుకోవాలని వారి తండ్రి కొడుకులకు చెప్పారు. షెకెము దీనాను ఇష్టపడ్డాడు కాబట్టి వారు అంగీకరించారని ఆదికాండము 34వ అధ్యాయం 19వ వచనంలో మనకు చెప్పబడింది. అతడు తన తండ్రి ఇంటి వారందరికంటే గౌరవనీయుడని కూడా మనకు అక్కడ చెప్పబడింది. యాకోబు కుమారులు మాత్రమే ఆ దేశంలోని పురుషులను మోసం చేశారు. పురుషులు కోలుకుంటున్నప్పుడు షిమ్యోను మరియు లేవి హమోరు మరియు షెకెముతో సహా పురుషులందరినీ చంపారు. వారు దీనాను రాజభవనం నుండి తీసుకెళ్లి నగరాన్ని దోచుకున్నారు. స్త్రీలు మరియు పిల్లలందరినీ బందీలుగా తీసుకెళ్లారు. షెకెము చేసింది తప్పే, కానీ సోదరులు చేసింది అంతకంటే దారుణం. అప్పుడు యాకోబు షిమ్యోనును లేవిని చూచి, మీరు నన్ను బాధపెట్టి ఈ దేశ నివాసులైన కానానీయులను పెర్జీలలోనూ అసహ్య రీతిగా చేసిరి. నా జనసంఖ్య కొంచెమే, వారు నా మీదకి గుంపుగా వచ్చి నన్ను చంపెదరు. నేనును నా ఇంటి వారును నాశనమగుదురని వారితో చెప్పాను. అందుకు వారు, వేశ్య ఎడల జరిగించినట్లు మా సహోదరి ఎడల ప్రవర్తించుట న్యాయమా అని వారి తండ్రి అయిన యాకోబును అడిగిరి. దీనా జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన కొన్ని ప్రాముఖ్యమైన పాఠాలు. మనము, మన పిల్లలు, మన యవ్వనస్తులు అందరూ కూడా తన జీవితం ద్వారా మనం మేలుకొని, మెలకువ కలిగి ఏ విధంగా స్పందించాలి అనేది దేవుడు మనకి చాలా విధాలుగా తన పాఠ్యం ద్వారా తెలియజేశాడు. ఆమె జీవితంలో జరిగిన సంఘటనలు వ్యక్తిగత, కుటుంబ మరియు సామాజిక స్థాయిలో పలు బోధలు వస్తాయి. ఇది యువతికి సరైన నిర్ణయాలు తీసుకునే విషయంలోనూ, తల్లిదండ్రులకు పిల్లలపై బాధ్యతను గుర్తు చేస్తుంది. మనం కూడా మన బిడ్డల్ని పెంచే విషయంలోనూ, వారికి ప్రేమ చూపించే విషయంలోనూ శ్రద్ధ చూపించినట్లయితే వారు బయట ప్రేమకు ఆకర్షితులు కాకుండా విధేయులుగా తల్లిదండ్రులకి విధేయులుగాను, దేవునికి విధేయులుగాను ఉంటారు. దీనా తన తండ్రి అయిన యాకోబును, తన తల్లి అయిన లేయాను చూచి వారి మధ్యన ప్రేమను చూడకపోవడంతో తన బయట ప్రేమకు ఆకర్షితురాలైంది. తన తల్లిదండ్రులకు చెప్పకుండా తను బయటకు వెళ్ళడం, తను ఒక అపాయకరమైన పరిస్థితిలోకి వెళ్ళడం, అది ఒక దేశాన్ని, అక్కడున్న ప్రజల్ని ఎంత ఘోరంగా, ఎంత బాధాకరంగా, విషాదకరంగానూ అక్కడ మారిన పరిస్థితులను బట్టి మనం గమనించవచ్చు. చివరగా క్లుప్తంగా మనం చూసుకున్నట్లయితే తల్లిదండ్రులు గమనించుకోవాల్సింది, గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమనగా మన బిడ్డలు బయటకు వెళ్ళినప్పటికీ, లోపల ఉన్నప్పటికీ, ఎక్కడ ఉన్నప్పటికీ వాళ్ళ సంరక్షణ జాగ్రత్తగా ఉన్నదా? వారు చేసే ప్రవర్తన ఎలా ఉన్నది? వారు ఎక్కడికి వెళ్తున్నారు అన్న విషయంలో మనం చాలా శ్రద్ధ కలిగి వారికి చిన్నప్పటి నుండి నైతిక విలువలను నేర్పిస్తూ, అపాయకరమైన పరిస్థితుల గురించి వారికి తెలియజేస్తూ, మనం దేవుని సంరక్షణలో వాళ్ళని పెంచాలి.
వారి స్నేహితులను ఎంచుకునే విషయంలోనూ, వారి యొక్క తల్లిదండ్రులకు అవమానకరమైనది ఏదియూ వారి యొద్దకు రానివ్వకుండా వారు చూచుకునే విధంగా మనం మన బిడ్డల్ని పెంచుకోవాలి. దానికి ప్రాముఖ్యంగా మనకి దేవుని యొక్క సహాయం కావాలి. ఆయన యందు మనం కనిపెట్టుకొని ప్రతి విన్నపములను ఆయన ఎదుట పెట్టుకొని కుమ్మరించి మన బిడ్డల గురించి ప్రార్థన చేసినప్పుడు ఆయన మన బిడ్డల చుట్టూ కాపుదల కంచెను వేస్తాడని మనం నమ్మాలి.